It's very weighted also. Yes, yes, because this is brass craft na. బ్రాస్ ఓకే జస్ట్ బ్లాక్ శారీ వేసుకొని దాని మీద ఏదో వేసుకుంటే ఎంత బాగుంటుందండి. The resonance will be more than 1 minute and there will be vibration. If you touch it now also, after 1 minute also the vibration will be there. So it is a real कंचू. या उसका पूरा सेट, अगर कोई डिनर सेट चाहता है, these are the small bowls for sabji and dal and 1 spoon will come. It will be like this. We give 200 years warranty for our all vessels. 200 years warranty. So after that what happens to this metal? Then you can resell. नाटो आओ घी से अगर इसको हम मसाज करते हैं तो बॉडी का जितना टॉक्सिन है और बॉडी का जो पित्त है वो निकल जाता है. भी आप लगा सकते हो, आपके ऊपर है. ఇలా ఉంది. ఇది కలర్ పోదా మ్యామ్? नहीं नहीं, ये अब रेगुलरली आप यूज करते हैं और शाइनिंग आएगा. दिस इज सेम. లైక్ ఇది డిజైనర్ లాగా ఉంది. हाँ, पूरा ईच एंड यूनिक, ईच पीस इज यूनिक. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో చాలా రకాల కంచు పాత్రలు, అలాగే మనకి బ్రాస్ ఇత్తడితో చేసిన చాలా రకాల హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి, కాస్టింగ్ జ్యువెలరీ అంటారు కదా, అవి కానీ చాలా రకాల వెరైటీస్ అయితే చూపిస్తున్నాము. మిస్ కాకుండా చూడండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బీ స్మార్ట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్. మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంస్యం వారి ద్వారా చూస్తున్నామండి. అంటే ఇవన్నీ కూడా కంచు పాత్రలు, మంచి ప్యూర్ క్వాలిటీతో ఉండే వెరైటీస్, హ్యాండ్మేడ్ వెరైటీస్ అండి. సో ఇది వచ్చేసి మనకి అల్వాల్లో టెలికాం కాలనీలో ఉంటుందండి. అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ నుంచి తను ఆల్మోస్ట్ తన మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఈ వెరైటీస్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. కంచు పాత్రల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కంచు పాత్రలో తింటే ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేది తను చెప్పిన తర్వాత అర్థమైందండి. ఒకసారి అయితే వీడియో చూడండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇలాంటి మంచి హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అనేది చాలా రేర్గా దొరుకుతుంటాయి. పెద్ద పెద్ద షోరూమ్స్లో మనకి డబుల్ ద ప్రైస్ ఉంటాయండి. బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి. ప్రతిదీ చెప్పిన తనైతే తనకి వాట్సాప్ చేశారంటే తన క్యాటలాగ్, ప్రైజెస్ లిస్ట్ అదంతా కూడా పంపిస్తుంది. మీరు ఇక్కడ విజిట్ చేయాలంటే కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చండి. జ్యువెలరీస్ చూపించాము, యాంక్లెట్స్ చూపించాము, బ్రేస్లెట్స్ చూపించాము, మంచి మంచి ఇయర్ రింగ్స్ చూపించాము అండ్ కుక్వేర్లో ఇత్తడి వాటిలో కుక్వేర్ చూపించాము. అండ్ మనం తినగా లైక్ సర్వింగ్ కోసం అని చెప్పేసి కొన్ని బౌల్స్, ప్లేట్స్, ఇలా చాలా మంచి వెరైటీస్ అయితే చూపించామండి. మీకు నచ్చిన దాన్ని ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ మ్యామ్? యా, సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు. ప్రోడక్ట్స్ చూద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే. नमस्ते. సో ఎగ్జైటింగ్లీ వెయిటింగ్ టు నో అబౌట్ దిస్ డీటెయిల్స్ మ్యామ్. సో వాట్ ఆల్ యూ హ్యావ్ విత్ యూ? मैं डॉक्टर दीप्ति दास हूँ. आई एम ए पंचगव्य डॉक्टर and we are the manufacturer of handmade कांसा, means bell metal or bronze. Okay. Bronze कंचू. utensils, कंचू, तेलुगु में इसको कंचू बोलते हैं. बेल मेटल और ब्रोंज यूटेंसिल्स, देन इत्तड़ी और ब्रास यूटेंसिल्स and brass and ragi and one white metal we use in our jewelries. So like you are wearing? Yeah, this one. Okay. So you have jewelry, utensils and vessels, everything. Yes. And also like anklets, Yeah. some earrings. Yeah, everything. Means everything in jewelry, neck piece, anklets and bracelets, earrings, then bangles also, shortly it's coming. Those are also like handcrafted and we make jewelries out of casting work. Like this locket is a casting work locket. तो ये फ्रेम से बनाया जाता है. पहले बहुत इसका प्रोसेस 6-7 प्रोसेस रहता है. मतलब उसको मिट्टी का सांच बनाते हैं, फिर उसमें वी पोर लाइक ब्रास, तो फिर जाके ये सारा चीज़ बनता है. So all these are unique pieces. Yeah, यूनिक and completely handmade. Exclusive varieties. So first మనం with ఏం చూద్దాం మ్యామ్? हाँ, What shall we show first? first we will go about the Kanchu Patra. That is our brand. Kanchu in Sanskrit it's called Kanshyam. So we keep our brand name as Kanshyam. You can see. Okay, so this is Kanshyam. Kanshyam. Kanshyam means Kansa.
So calcium is a it's an alloy of copper and tin. Okay. Copper or tin को 800 we melt copper and tin at 800 degree Celsius. Then out of that molten stage we make a small biscuit kind of thing. So out of that biscuit kind of thing, with heating and beating process, like we heat and beat, then heat, then beat, then heat, then beat, Then we it make becomes all these things. Vessels. हाँ. And as these are completely handmade, we maintain the ratio properly. That is not available everywhere. And in India now this art and craft is already died. In some places there are like alive Handmade things. Yeah, completely handmade. You can see this is like pura like gold. It's because of the copper and tin ratio. If you we do not maintain the proper ratio. We used to make 70 and 30. Tin is copper and tin. 70% copper and then 30% tin. Tin is a costliest metal. Per kilo tin price is around 3,000 to 4,000. Okay. But we maintain that ratio. That's why this color is like gold and it will be always like gold. So it won't shade out, ma'am, this color? No. This is the real color of Kansa. Consume. Yeah. And if you want to see the कांसे का जो क्वालिटी होता है, we taste it with the Sound. the resonance, the sound. See? Vibration is also Yeah. coming. The resonance will be more than 1 minute and there will be vibration. If you touch it now also, after 1 minute also the vibration will be there. So if it this is a real kanchu. Yeah, if it is real kanchu. So these are the two things. And along with that, for the taste of a pure kanchu, if you put lemon or tamarind or curd, if it is not pure kanchu, then it will turn black in 1 hour. But in our Kansa, if you put curd for 2 to 3 days, nothing will happen. Okay, if it is a not pure one, it will turn the color. Black. और वो आप खा भी नहीं पाओगे. द टेस्ट विल बी कम्प्लीटली लाइक बिटर टेस्ट ऐसा चेंज हो जाएगा. अगर कुछ खाओगे तो फिर वो उल्टी हो जाएगा. It's not good for the हाँ, वो stomach. एसिडिक रिएक्शन हो जाता है. पर हमारे कंचू में वो चीज़ नहीं होता है. ఓకే जी. సో ఫస్ట్ ఈ వీడియోలో అయితే మనం అన్నీ కూడా లైక్ మీల్ ప్లేట్స్ అండ్ బౌల్స్ ఇలాంటివి చూపిస్తున్నాము. हाँ. ఓకే ये हमारे पास 4 and 5 वेराइटीज़ के प्लेट्स होते हैं. ये वाला पहला है. ये वाला 12 इंचेस का प्लेट है. दिस इज कॉल्ड वी कॉल इट एज ए डिनर प्लेट. इट्स 12 इंचेस 11 इंचेस टू 12 इंचेस. द सेम ये रहेगा 10 इंचेस का सेम. హెవీ వెయిటెడ్ ఆల్సో. हाँ, इट्स 1.2 किलो. ఓకే సో ఇస్ ఇట్ గుడ్ టు ఈట్ ఫుడ్ ఫ్రమ్ దిస్? या ये कांसे का लॉट ऑफ हेल्थ बेनिफिट्स आर देयर. Kansa improves the immunity of our body. Kansa improves digestive system. Improves the digestive system in our body. Means जिन लोगों का डाइजेशन में बहुत प्रॉब्लम होता है, इफ़ यू रेगुलरली ईट विथ कांसा, धीरे धीरे डाइजेशन रिलेटेड जो भी प्रॉब्लम है ना, Will reduce. वो कम हो जाएगा. पूरा कम हो जाएगा. అంటే దీంట్లో కొంచెం సైన్స్ ఉంటుందండి. మనం కంచులో తింటే మనకు అంత ప్రాబ్లమ్ సెట్ అయిపోతుందా అంటే మేబీ దాంట్లో ఉండే ప్యూర్ సైన్స్ తెలుసుకోవడానికి మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. పాతకాలంలో అందరం ఇవన్నీ వాడేవాళ్ళం కదా, రాగి పాత్రల్లో కంచు పాత్రలు ఇవన్నీ కూడా మన వంటకి వాడేవాళ్ళము. సో ఓకే, సో హౌ విల్ బి ద ప్రైజింగ్ ఫర్ దిస్? प्राइस स्टार्ट्स विथ कंचू का जो मतलब प्लेट होता है ना, we have 4 to 5 varieties of plates. The minimum price only one plate which starts with 2,000 2,500. This plate is 4,500. ఓకే, तो 1.5 కిలో 1.2 किलो. 1.2. तो वो प्राइस डिपेंड करता है उसका मेकिंग कॉस्ट प्लस द वेट ऑफ द वेसल. వెజల్. ఓకే మ్యామ్, సో విల్ షో ద కలెక్షన్ క్విక్లీ. या फर्स्ट आई वांट टू ऐड वन थिंग. जब जिन लोगों का टिन डेफिशिएंसी का मेन जो कॉज होता है, बहुत सारे डिजीजेस, उसमें एक डिजीज होता है थायराइड, जो आजकल बहुत प्रिवेलेंट है. అవును. वो टिन डेफिशिएंसी से होता है. तो जिन लोगों को टिन डेफिशिएंसी से थायराइड का प्रॉब्लम होता है, वो अगर रेगुलरली कांसे में खाना खाते हैं तो वो थायराइड ग्लैंड को एक्टिवेट करता है.
तो धीरे धीरे मेडिसिन के साथ आप लेते हो, धीरे धीरे ये प्रॉब्लम नहीं रहेगा। उसके साथ आँख का मतलब आई साइट इम्प्रूवमेंट, हेयर ग्रोथ, बॉडी के नख से लेके सिक तक पूरा ये सबको रिप्लेनिश करता है। मे बी दैट माइट बी द रीजन आवर ancestors they used to eat యూజ్ ఆల్ దీస్ అండి. సో డెఫినెట్గా చూడండి ఒకసారి తనచే ఇన్ఫర్మేషన్. ఇలాంటివి పెద్ద పెద్ద షోరూమ్స్లో ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, తనైతే ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు. డెఫినెట్గా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. క్వాలిటీ వైజ్ తనైతే చాలా అష్యూరెన్స్ ఇస్తున్నారండి. అండ్ షీ హ్యాస్ వెరీ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. ఓకే మ్యామ్. సో ఇది వచ్చేసి డిన్నర్ ప్లేట్. डिनर प्लेट और ये रहा उसका पूरा सेट। अगर कोई डिनर सेट चाहता है, these are the small bowls for sabji and dal and one spoon will come, it will be like this. ఓకే, ఈవెన్ ఈ గ్లాస్ కూడా చాలా హెవీ వెయిట్గా బాగుందండి. సో ఇదంతా ఒక సెట్. హౌ మచ్ ఇట్ విల్ బీ మ్యామ్? ये 8500 से लेके 9000 तक रहेगा, बट द प्लेट इट डिपेंड्स ऑन द प्लेट। If you are taking 2000 rupees plate, then it will be only 6000 to 7000. ఓకే, ఇది కొంచెం హెవీ వెయిటెడ్ ఉందండి. సో ఇదొక ఐటమ్. ఇవన్నీ కూడా కంచుతో చేసింది. कंचू पूरा सब पूरा सब कुछ कांस्यम। हाँ कांस्यम कंचू। కాంస్యం అంటే అంటే మనకి ఇప్పుడు బంగారు, వెండి, సిల్వర్, వీటి తర్వాత కాంస్య పథకం అంటుంటారు కదా. సో అంత ఇంపార్టెంట్ మెటల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. फिर हमारा ये सर्विंग बाउल, ఈ ప్లేట్స్ మ్యామ్. ये प्लेट उससे थोड़ा कम रेंज में आएगा। Okay. ये प्लेट 3000 का है। दिस प्लेट इज 3500। ఓకే ये इसका थोड़ा मेकिंग कॉस्ट ज़्यादा है। ఓకే. हाँ, సో ఓకే, దట్ మిక్సింగ్ ఆఫ్ ద మెటల్ ఈజ్ metal in all the vessels same metal will be there, only Okay. the difference will be the making cost and the weight. ఓకే. సో చూడండి మ్యామ్, డూ యూ గివ్ క్లియర్ వీడియో కాల్ ఆర్ ఫొటోస్ టు దెమ్? Yes, it will be available in our catalog in WhatsApp. Okay. So if anyone wants, Interested? then they can call me. ఓకే, నెక్స్ట్ వన్ మ్యామ్. And next one is we have 3 varieties of serving bowls. Okay. These are the 3 varieties of serving bowls. Okay. This is for rice and chapati. ఓకే. You see the same. Quality the same. సౌండ్ ఇట్లా పట్టుకుంటే కూడా మనకి ఇట్లా వైబ్రేట్ అవుతుందండి. సో That is the test of purity. And this is for like dal and sambar, rasam, everything you can serve with all these vessels. ఓకే. These are the big vessels. और उसके साथ मीडियम साइज का भी वेसल रहेगा. ఓకే మ్యామ్. సో ఇవి ఇప్పుడు స్టేటస్ సింబల్ కూడా అండి. అంటే ఒకప్పుడు మనం పింగాణి ఐటమ్ సిరామిక్ పెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఇవి కానీ మనకి ఇత్తడి వస్తువులు కానీ బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బాగా స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారండి. స్టేటస్ సింబలే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ और एक चीज़ है कि सिल्वर में हम खट्टा नहीं खा सकते। कांसे में हम इमली, दही, नींबू सब कुछ खा सकते हैं, जो कि सिल्वर में नहीं खा सकते। इसीलिए आफ्टर गोल्ड then the next metal to serve and eat your food is kansa, then comes silver. ఓకే. సో సిల్వర్లో మనము పులుపు వస్తువులు, हाँ, చింతపండు వీటితో చేసినవి తినకూడదు అంటున్నారు. ఓకే. ये वाला मीडियम साइज का वेसल रहेगा फॉर सर्विंग. ఓకే, 2 ముగ్గురు ఉండే ఫ్యామిలీలో చేసే కర్రీస్ అయితే సరిపోతాయండి ఇందులో. అండ్ వీటిల్లోనే సైజెస్. ఓకే. ये डिजाइन देखिए कैसा है. ఓకే. సో ఇది చూడండి, ఇలా అంతా నల్లగా బాగుంది. हाँ, కలర్ చూడండి మ్యామ్, దిస్ గోల్డెన్ కలర్ వోంట్ గో. no, this is the Are you sure? Yes. Okay. We give that we give 200 years warranty for our all vessels. 200 years warranty. సో ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్ టు దిస్ మెటల్? Then you can resell because this is the pure kansa. So if you are reselling, so you will get return the same more than that of money. By Now that you after buy. 200 Yes, years after it will be 200 like years. gold only. Yes. ఓకే. సో ఇదండి ఇంకొక బౌల్. ఈ షేప్ చూడండి, నీట్గా ఉంది. అండ్ ఇదొక షేప్ या ఉంది. हाँ, ये चटनी वगैरह के लिए छोटा वाला जो रहेगा. కానీ లుక్ కూడా బాగుంటుందండి డైనింగ్ టేబుల్స్ మీద. అలా This is one. ఒక ఫీల్ ఉంటుంది వెన్ వి. हाँ, वो सेटिस्फैक्शन और कांसा जो होता है ना, वो टेस्ट एनहांसर होता है. आप वही दाल चावल अगर आप कांसे में खाते हैं ना, वही दाल चावल का पूरा टेस्ट ही चेंज हो जाएगा. एंड दैट सेटिस्फैक्शन यू विल गेट, वो सेटिस्फैक्शन अलग ही होता है. इसमें आप पानी पियोगे
तो लस्सी पियोगे उसका सेटिस्फैक्शन स्टील के ग्लास में पानी पियोगे लस्सी पियोगे उससे अलग है। ఓకే మ్యామ్ దిస్ లైక్ ఇత్తడి हाँ। ఆర్ కాపర్ ఈజ్ మోర్ గుడ్ ఫర్ హెల్త్ నో టు డ్రింక్ వాటర్. No, actually, let me clarify it. What is Kansa? Kansa is an combination. It's an alloy of copper and tin. Ittadi is an alloy of copper and zinc. अगर आप कांसे में पीते हो खाते हो तो कॉपर और टिन दोनों का बेनिफिट आपको मिलेगा. ఓకే కాపర్ మీన్స్ ఓన్లీ కాపర్. Yes, only copper. Copper means only copper. But here you are getting tin benefit. టిన్ యాజ్ వెల్. ఓకే సో కలర్ కూడా ఇంత బాగుంది కానీ వీటిని చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది మ్యామ్ ये हाँ ये एक मसाज वाटी है. मीन्स आप आयुर्वेद में आप देखोगे हमारे बॉडी के पैर के नीचे ना अगर हम देसी गाय के घी से नाटो आओ घी से अगर इसको हम मसाज करते हैं तो बॉडी का जितना टॉक्सिन है और बॉडी का जो पित्त है वो निकल जाता है. आप खुद देखोगे कि काला काला होके वो निकल रहा है. इसको हम फेस पे मसाज करेंगे फेस का ग्लो बढ़ेगा. फेस में जो डार्क सर्कल्स है पिंपल्स का मार्क है सब धीरे धीरे चला మ్యామ్ యువర్ जाएगा. స్కిన్ ఈజ్ రియలీ గుడ్. It's because of actually a Kansa massage. So this is our massage vati and this we are giving for 200 years. घर में whole family if you are regularly massaging for 10 minutes అరిగిపోదు. नहीं जाएगा खत्म नहीं होगा. ఓకే హౌ మచ్ ఇస్ దిస్? This is 1450 but if somebody is like coming within 3-4 days then definitely we will give some discount on all our సో items. ఫేస్ फेस మసాజ్ मसाज हाँ फेस ఓకే मसाज एंड बॉडी होल बॉडी मसाज. ये मसाज करने से हमारे कस्टमरों का फीडबैक आया है उनका जो नी का पेन है बैक पेन है बॉडी में कहीं पे भी पेन है उससे वो कम होता है. एंड दिस इज नॉट आई एम टेलिंग it's already told by our like సో ancestors. ancestors. సో ఇప్పుడు Ayurvedic के. తను చెప్పిందనే కాదండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా గూగుల్ చేయండి సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ బౌల్స్ ये स्वीट बॉल्स ఓకే ఐస్ आइसक्रीम ये सब रहता है. ఓకే నైస్. ఓకే సో ఇది మా तो ये वाला जो है मंदिर में और आपके घर के पूजा के समय घंटा है ये. గంట. हाँ సో ఈ మెటల్ కూడా कांसा కాంస్య మెటల్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ బెల్. बेल मेटल that's why the name is bell because కంచం రోగినట్టు కనకంబు మోగున అంటారు కదా అండి అంత సౌండ్ వస్తుంది అనమాట. సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ భజన. भजन मंदिर में ये वाला जो है घर में आप यूज कर सकते हो. ఓకే సో ఇవి కూడా ఉన్నాయండి. इसमें हमारे पास 2-3 तरह के साइज भी है छोटा बड़ा और वैरायटी भी है. ఓకే సో और ये एक है वो सर्विंग बाउल का कवर. ఓకే సో వీటి కోసం यस ఓకే ఇది కొంచెం లైట్ వెయిట్ లో हाँ వచ్చింది. वो लाइट वेट. ఓకే మ్యామ్ సో ये सब इत्तड़ी है मतलब जो कुकिंग के लिए जो होता है वो इत्तड़ी में होता है. कांसे में अगर प्योर कांसा हुआ उसमें खाना खा सकते हो लेकिन सर्विंग है कुकिंग नहीं होगा. Why? देखिए कांसा जो कॉपर एंड टिन का जो कॉम्बिनेशन होता है दैट इज मेड फॉर ईटिंग योर फूड. इफ यू आर डायरेक्टली पुटिंग इट ऑन स्टोव इट विल ब्रेक if it is pure kansa. ఓకే ఇట్ విల్ तो బ్రేక్. हाँ it will break. So that is also one purity test. तो कांसा खाना खाने के लिए सबसे बेस्ट ఓన్లీ मेटल. దట్ మచ్ హీట్ ఇట్ కెన్ బేర్. हाँ हाँ Okay, not- गरम गरम खाना आप इसमें सर्व करोगे उसका बेनिफिट हमको मिलेगा लेकिन कुकिंग के लिए इत्तड़ी वेसल्स यूज होता है. ఓకే సో ఫర్ కుకింగ్ పర్పస్ మనం దీన్ని వాడొచ్చండి. సో ఇవి ఉన్నాయి కదా కాంస్యం కంచు పాత్రలు అయితే వంట చేయడానికి ఉపయోగించకూడదట. ప్యూర్ అయితే కనుక విరిగిపోతాయట అవి. సో దాంట్లో యూస్ చేసిన టిన్ మెటల్ వల్ల కావచ్చు. అండ్ ఇవైతే ఇత్తడి పాత్రలు. ఇది కుకింగ్ పర్పస్ అండి. हांडी कढ़ाई तवा. ఓకే సో గరిటెలు ఒక 2-3 రకాలు ఉన్నాయండి. చిన్నప్పుడు మా ఇంట్లో అన్ని ఇలాంటివే ఉండేవి. हमारे पास 2 तरह के तवा है. ఓకే ఓకే దోశలకి. हाँ डोसा डोसा एंड तवा फ्राई के लिए ये बहुत अच्छा रहता है. ఓకే సో వావ్
సో ఇవే కాకుండా ఇంకా తన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, కొన్ని అయితే మనం ఇక్కడ వీడియోలో చూసామండి. स्टोर करने के लिए ये इత్తड़ी का वेसल रहता है Okay. और इसमें अगर आप रेगुलरली पानी भरते हो तो पानी नेचुरली अल्कालाइन होता है और पानी में कॉपर और जिंक दोनों का बेनिफिट रहता है. हम कॉपर ग्लास से अच्छा है कि हम कॉपर और जिंक दोनों का जो इత్తड़ी का है, ये इత్తड़ी का है एंड इट इज़ मोर देन 5 किलो. ఓకే तो ये घर में पानी स्टोर करने के लिए बहुत अच्छा है, बहुत सारा बेनिफिट मिलेगा. ఓకే సో అలా కూడా వాడచ్చు దీన్ని, స్టైలింగ్ పర్పస్ కూడా అంటే డెకార్ లో కూడా ఇలాంటివి వాడుతున్నారు. అండ్ ఆల్కలైన్ వాటర్ చాలా కాస్ట్ అండి, మనకు న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ చేసుకోవాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద సోర్స్ అని చెప్పొచ్చు. సో ఇవే కాకుండా కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి, చూద్దాం. ये वाला हमने बनाया है, ये बहुत छोटा है, देखिए आप इसको. इसमें गणपति बनाया है और भी बहुत सारा वेराइटीज है. Okay. So सारे एनिमल्स, बर्ड्स, सब कुछ. इसको हम What is this, ma'am? What is this called? This piece? दिस मिनिएचर, दिस इज एक्चुअली ये कास्टिंग वर्क रहता है. Casting. कास्टिंग वर्क मतलब फ्रेम बना के उसमें वॉक्स का काम करके फिर उसमें पीतल मतलब पोर करके ये बनाया जाता है. ఇలా పెండెంట్ లాగా వేసుకోవచ్చు. पेंडेंट, की चेन Okay. एंड शो पीस सब कुछ बना सकते हैं. సో ఇవి మీరు 1 by 1 చూడండి. అండ్ ఇది వచ్చేసి గుర్రం అండి, కాస్టింగ్ వర్క్తో చేశారు. ఇది ఎలిఫెంట్, మనకి టాటాయిస్, ఇది ఫిష్ అండి, దీన్ని కూడా లాకెట్ కింద వేసుకోవచ్చు. बहुत सुंदर लगेगा लॉकेट Deer. बनाए तो. గణపతిలోని చాలా రకాల ఉన్నాయి. 5 varieties of ఓకే, ganapati. వాట్ ఈస్ దిస్ మ్యామ్? It's a keychain, a key. The same locket. ఓ స్టైలింగ్ పర్పస్ ఓన్లీ. ఓకే, సో ఇవి వాట్ విల్ బి ద ప్రైస్ ఫర్ దిస్? ये 350 से लेके 500 तक है. गणपति जो है क्योंकि ये बहुत फाइन वर्क किया जाता है तो ये वाला रहेगा 250, फिर 250, 350, 450, 500 तक जाता है. ఓకే, ఇక్కడ పుస్తకం పట్టుకున్న గణపతి చాలా బాగుంది. సో దిస్ ఆల్ బ్రాంజ్ ఓన్లీ. ब्रास. బ్రాస్? This is brass. ఓకే, సో ब्रास में कास्टिंग. हाँ, कास्टिंग वर्क है. ओके मैम. सो नेक्स्ट वी हैव सम इयररिंग्स मैम. हाँ, इयररिंग्स वी हैव. उसमें ये आता है, ये देखिए, ये एक हाथ दिखाइए अपना. दिस इज अ ब्रेसलेट. ओके, 2 in 1 पर्पस लगा वाड़च्छा. हाँ, फॉर मेल एंड फीमेल बोथ. Okay. ये रहेगा. ये पूरा What will be the metal, ma'am? It's brass. ब्रास ओनली. And we make all these beads like same with hand hammering process we make it. ओके, ये साइज हमने रखा है बोथ मेल एंड फीमेल के लिए. Okay. 8.5 रहेगा. Okay. और ये सब एंकलेट्स है, वो भी आप दिखा सकते हैं. ये जैसे एंकलेट्स लगाया है. సో యాంక్లెట్స్ అండి ఈ విధంగా. మ్యామ్ ఈ లైక్ హౌ దే ఆర్ యూజింగ్ 1 or 2? 1 or 2 it depends As per on their you. styling. हाँ, कुछ भी आप लगा सकते हो, आपके ऊपर है. ఇలా ఉంది. ఇది కలర్ పోదా మ్యామ్? नहीं, ये अब रेगुलरली आप यूज करते हैं और शाइनिंग आएगा. जैसे ये Okay. सब शाइनिंग है ना, Okay. शाइनिंग और ज्यादा आएगा. ఓకే, సో ఇందులో అయితే మనకి ఇలా కొంచెం ఇంకొంచెం అందులో ఎక్కువ వచ్చాయి కదా, ఇవి కొన్ని తక్కువ వచ్చాయండి. 4 అట్లా వచ్చాయి. ये अलग अलग वेराइटी है सब. ఓ సింపుల్ గా నీట్ గా ఉంది. सिंपल भी है. సో దీస్ ఆల్ యాంక్లెట్స్ ఓన్లీ. हाँ, these are all anklets. ఓకే అండి, ఈ విధంగా మనకి స్టైలింగ్ చేసుకుంటున్నారండి. ఇవే మీరు షోరూమ్కి వెళ్తే చాలా యాంటిక్ అని అదని ఇదని చాలా కాస్ట్ ఉంటాయి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదే మన గోల్డ్లో ఉంది, ఇలా రెడ్లో ఉంది అండ్ ఇలా బ్లూ కలర్. ये इसमें ये डिजाइन में सारे कलर मिल जाएंगे. ఓకే, ये ब्रेसलेट भी रहेगा और एंकलेट भी సో रहेगा. ఇలా సింపుల్ గా కావాలని చూడండి ఎంత బాగుందో. నల్ల తాడు కట్టుకుంటారు కదా ये కొంతమంది, एक कॉपर దిష్టి और పర్పస్. ब्रास का है, देखिए. ఆహా, కాపర్ అండ్ कॉपर एंड ब्रास. ఓకే, నైస్ మ్యామ్. హౌ మచ్ ఇట్ విల్ బి? इट स्टार्ट्स फ्रॉम 150 ऑनवर्ड्स. 150. ये वाला जो है, ये वाला 550 रहेगा क्योंकि इसमें बहुत ज़्यादा मतलब मेटल वर्क और कारीगर का काम रहता है. सो डिपेंडिंग ऑन द मेटल एंड द रॉ मटेरियल कॉस्ट द प्राइस वेरीज. యా, సో క్యూట్ అండి. ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా పెద్ద షోరూమ్స్లో దొరికే డిజైన్స్, ప్యూర్ మెటల్ తోటి. हाँ, प्योर मेटल है. ఇది మ్యామ్ ये 2 है. हमारे पास बहुत सारा वेराइटीज है. ये हेयर पिन है. हेयर पिन. हाँ, ओके, इसमें भी बहुत सारा कलेक्शन है हमारे पास. ఓకే. మెటల్ మ్యామ్? ब्रास. బ్రాస్ ఓన్లీ. हाँ. సో దీస్ ఆల్ ఆర్ బ్రాస్. ब्रास एंड दिस इज सेम कास्टिंग वर्क. ఓకే, యా, ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ये और ये इयररिंग से देखिए कैसा హ్యాండ్ మేడ్ ఇయర్. हैंडमेड. ये पूरा ये ब्रास का प्लेट वर्क है. ఓకే, ये ब्रास से प्लेट से बनाया जाता है. ये भी प्लेट वर्क है सेम. ये कास्टिंग वर्क है. ఓకే.
ఇది చూడండి ये कास्टिंग वर्क, ये वाला वेयर वर्क, Okay. 3-4 तरह के काम हम करते हैं। ఓకే और ये वाला कॉपर, ये कॉपर में కాపర్ తోటి కాపర్ మెటల్తో ఇయర్ రింగ్స్ అండి, కొంచెం యాంటిక్ లుక్ వస్తుంది. అండ్ ये वाइट मेटल, ఓకే వాట్ ఈస్ దిస్ వైట్ మెటల్? इट्स ए मेटल, वाइट मेटल, like copper and zinc and tin. This is white సమ్ metal. వైట్. Yes. ఓకే ఇది దిస్ ఇస్ సో డిఫరెంట్ మ్యామ్. हाँ, different. And this is our mostly sellable item. This one. వేసుకుంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఆ. ఇలా ఆంజనేయుడు గదలాగా అలా భలే ఉంది అసలు. సో వాట్ విల్ బి ద ప్రైస్ ఫర్ దిస్? This is 250. 250 రూపీస్. బ్రాస్ And this is for lifetime. All these jewelries are for lifetime. Once you purchase, just You can only wear. if you want, if you want, you can clean with lemon water. If you want more glow, you can clean with lemon water. But if you want the మిక్స్ tarnished సమ్ look, లెమన్ జ్యూస్. ha. See nowadays people are using after tarnish, right? Tarnish, yeah. This is tarnished jewelry. ఓకే యా యాంటీ టార్నిష్ కలర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టాన్ అయిపోయినా కూడా బాగుంటాయండి. అండ్ నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి జ్యువెలరీ. సో షీ హెస్ గాట్ రియలీ అమేజింగ్ కలెక్షన్స్ ఇన్ జ్యువెలరీ అండి. తను వేసుకున్న మోడల్ ఇది మీరు వేసుకున్నదమ్మా? Same. Something. Little different. The ye lockets are little different. Here, we have thousands of lockets collection. So Okay. with one and other, we used to change the design. ఓకే ఇట్స్ వెరీ వెయిటెడ్ ఆల్సో. Yes, because this is brass craft, na. బ్రాస్. ఓకే జస్ట్ బ్లాక్ శారీ వేసుకొని దాని మీద ఏదో వేసుకుంటే ఎంత బాగుంటుందండి. సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది మ్యామ్? This is 5,000. 5,000. Yeah. ఇట్స్ లైక్ గోల్డ్. Yeah. సో ఈస్ దర్ ఎనీ బెనిఫిట్స్ ఇఫ్ యు వేర్ దిస్? The body's heat will reduce. Okay. And with through our skin also, this copper and zinc benefit we will get because it will absorb through our body. గ్రేట్. ఓకే And you can see many collections are. This Yes. is white metal with brass. This is like plate work. Okay. Plate work, and each and every bead is made separately. Okay, You and see, mix this is, it. and see, this is hexagonal shape. In some it is quadrangle shape. యా I show you na that anklet, that bracelet. Okay. It's, యా దిస్ వన్. this is quadrangle. This is hexagonal. So Yeah. each bead is made separately. That's why యా మీరు చూస్తే ఇట్లా మనకి హ్యామర్ తో చేసిన ఆ లుక్ కూడా కనిపిస్తుందండి. సో ఇవన్నీ ఎలా ఉంటాయి మ్యామ్? యాజ్ పర్ ద వెయిట్ ఆర్ హౌ ఇట్ విల్ బి? no. As per the metal and the Handwork. handwork price. So ఇవన్నీ This is 10 lines, copper, brass, and this is oxidized brass. This color will be always like this. Oxidized brass. ఇది బీడ్స్ కాదండి, ఇదంతా మెటలే. these beads. మెటల్లో వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా గోల్డ్ లుక్. ఇవన్నీ కూడా మనకి ఈ మెటల్స్ తో చేసిన ये వెరైటీ. वाला ये क्राफ्ट है, इस टाइप का क्राफ्ट. ఓకే సో ఇదేంటంటే ఇట్లా లాంగ్ ఉంది, మనం ఎలా కావాలంటే అలా ఇలా జస్ట్ ఇలా దీన్ని పెట్టేశారండి. It's 32 inches long. చాలా స్టైలిష్ ఉంటుంది వేసుకుంటే. Very stylish. It's unique actually. These are now the statement jewelries Statement are in style. trend now, and you will wear it and no one else will that Wear. unique piece. యా ఇది చూడండి ఇలా రుద్రాక్షలతో డిజైన్ చేశారు. రియలీ ఆసమ్ ఉంది మ్యామ్. హౌ మచ్ ఇట్ విల్ బి? Say 1,500 to 2,000 depends. సో ఇది కూడా యూనిక్ ఉంటుంది వేసుకున్నాం. All are unique. Okay. Only one piece. We Okay. used to make only one piece. This is choker. Okay. It's a choker. It's brass with oxidized brass. ఓకే ఆక్సిడైజ్డ్ బ్రాస్. Yeah, this is copper, white metal, and brass. నైస్ అండి. ఇది చూడండి ఎంత యూనిక్ ఉందో. ఈ మధ్యలో ఆరెంజ్ కలర్ థ్రెడ్, రిమైనింగ్ అంతా బీడ్స్. Thread and red, thread and orange and red thread. ఓకే మ్యామ్. దిస్ వన్? This is brass with oxidized brass. ఓకే సో ఇవైతే మనకి ఇలా ये वाला हमारा बहुत यूनिक पीस है. ये प्राइस ओनली 750, बट ये जब आप पहनोगे ना इसका लुक ही अलग आएगा. आप पहन के दिखाइए. సింపుల్ అండ్ सिंपल एंड ट्रेंडी. स्टाइलिश. पूरा आप जीन्स में रहना वेस्को जीन्स में भी पहन सकते हैं, साड़ी में भी पहन सकते हैं, Okay. और वेस्टर्न इंडियन सब में पहन सकते సో हैं. మనం ఏంటంటే లైక్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ వేసుకుంటుంటాం కదా,
रेगुलरली भी आप इसको पहन सकते हो, रेगुलरली पहनोगे तो कलर विल बी लाइक दैट ओनली। ओके थोड़ा रख दिए तो फिर उसको आप कॉटन में थोड़ा वाइप करके रखेंगे तो कुछ नहीं होगा। ఓకే సో లెమన్ తో కొంచెం అలా वो ज्यादा जरूरत हुआ तो लेमन वाटर में क्लीन कर सकते हैं। ఓకే సో ఇది కూడా दिस इज ए बीड मीन्स ब्रास बीड्स विथ ग्लास बीड्स, ఓకే ब्रास बीड्स विथ ग्लास बीड्स। గ్లాస్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ బిట్వీన్ Yes. ఓకే మ్యామ్ ये वाला लॉन्ग चेन है, देखो इट्स कॉपर एंड ब्रास। ఓకే हेवी वेटेड हाँ ये वेट रहेगा, लेकिन इसका एक अलग ही लुक आता है जब आप पहनते हो ना, दैट यूनिक लुक। యా ఈవెన్ టీ షర్ట్ మీదైనా వేయచ్చు हाँ ये फॉर मेल एंड वुमेन, फीमेल बोथ। ఇద్దరు వేసుకోవచ్చు వాట్ అబౌట్ దిస్ మ్యామ్ दिस इज सेम। లైక్ ఇది డిజైనర్ లాగా ఉంది हाँ पूरा ईच एंड यूनिक, ईच पीस इज यूनिक। आप Okay. दो एक तरह का हम नहीं बनाते Okay. और कंटिन्यूअसली वी वर्क ऑन डिजाइनिंग एंड वी चेंज द डिजाइन्स। సో ఇది చూడండి ఇలాగా లాంగ్ ఇలా అయినా వేసుకోవచ్చు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయచ్చండి ये वाला कॉपर एंड ये है, ये 40 इंचेस लॉन्ग है। ఓహో సూపర్ ఉంది వాట్ విల్ బి ద ప్రైస్ ఫర్ దిస్ మ్యామ్ दिस इज सेम 4500। సో ఇలా చాలా లాంగ్ వచ్చిందండి ఇలా और किसी के ऊपर भी आप पहनो, యా దీన్నే ఇంకా ట్విస్ట్ చేసి కూడా షార్ట్ లాగా చేసేసుకోవచ్చు आप डबल करके भी इसको पहन सकते हो अगर Yeah. शॉर्ट चाहिए तो। సో ఇవన్నీ మనకి ఎక్కడ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో వాటిల్లో ఉంటాయండి సో డెఫినెట్గా ఒకసారి అయితే తన చార్ట్ అడిగితే పంపిస్తారు సో ఫైనలీ యూ వాంట్ సే సంథింగ్ టు ద వ్యూవర్స్ మ్యామ్ సో యూ హ్యావ్ हम यही बोलना चाहते हैं कि आप हम हमेशा क्या खाए क्या ना खाए, हम उसके ऊपर ज़्यादा फोकस करते हैं, पर हम ये भूल जाते हैं कि Where we are कौन से कुकवेयर में हम खाने को बनाते हैं और किस में हम खाना खाते हैं, वो बहुत मैटर करता है। खाना क्या खा रहे हैं उसके साथ ये कुकवेयर्स। तो हम अभी देख रहे हैं कि हर घर में कैंसर है, उसका मेन कॉज क्या है? बिकॉज नाउ वी आर ईटिंग इन प्लास्टिक। तो वो प्लास्टिक हम खाएंगे इनडायरेक्टली, वट एवर वी आर लाइक, हम चाय भी पीते कॉफ़ी भी पीते, वो प्लास्टिक और वैक्स का वो छोटा सा कप रहता है, तो वो बॉडी में जाके क्या करता है, वही सब डिपॉजिट होता है ना। वो जब डिपॉजिट होता रहेगा तो कैंसर होगा। तो हमारे पूर्वज जो थे वो साइंटिस्ट थे, एक्चुअली उनको पता था कि कौन से बर्तन में खाना खाना चाहिए। तो हमें वो सब चीज़ फिर से लाना पड़ेगा, नहीं तो हम कभी भी रूट के ऊपर काम नहीं करें तो हम कभी भी हेल्दी नहीं बन सकते, जितना भी खाने के ऊपर हम फोकस कर ले। तो यही है कि हमारे जो कारीगर है, जो थोड़े बचे हुए हैं, जो हाथ थोड़े बचे हुए हैं, तो उनको हम बचाएं। कैसे बचाएंगे? हम जब ये सब चीज़ यूज़ करेंगे, दोनों दूसरों को बताएंगे, अवेयर करेंगे, तो ये बढ़ेगा तो ये बचेगा ना। तो हम वही काम करें। अभी हमारे पास मोर देन 100 कारीगर्स आर वर्किंग इन कांसा और इत्तड़ी और ज्वेलरी। तो हमें मार्केट चाहिए, तो आप अगर हमको सपोर्ट करेंगे तो ये सारा चीज़ बचेगा, तो हमारे फ्यूचर जनरेशन के लिए वो रहेगा। तो आप इसको बढ़ाए, बचाए और आगे हमारे जनरेशन जब जो आ रहे हैं उनको ये आप एक गिफ्ट की तरह दे सकते हैं। बस उतना ही है। Sure, ma'am. Thank you so much for all the information you shared with us. Your products are really awesome. So thank you so much for watching. మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు మ్యామ్. కెన్ దే విజిట్ ద హోమ్? Yes, no. Actually, we are having stock point. It's in plot number 242, Telecom Colony, Kanajiguda, Alwal, just behind lane के opposite में. तो वहाँ पे आप आ सकते हो. वहाँ पे आपको सारे वेराइटीज़ मिल जाएंगे. ज्वेलरी को के हो, मतलब कुकिंग वेसल्स को के हो, कांसे के हो, वो वहाँ आपको सब मिल जाएंगे. वहाँ पे आप आके चूज करके ले सकते हैं. और ऑनलाइन भी आप Yeah, both available. Thank you for watching and happy shopping, friends.